అందరికీ నమస్కారము. పావు కేజీ సొరకాయ, పావు కిలో ఉల్లిపాయ ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి జీలకర్ర ఆవాలు వేసి సొరకాయ ఉల్లిగడ్డ వేసేసేయాలి. సేమ్ ముక్కలు ఒకే సైజు కట్ చేసేసుకోవాలి. ఒక పెద్ద గుప్పెడు మెంతికూర, ఒక పెద్ద గుప్పెడు కొత్తిమీర, కరివేపాకు వేసి మంచిగా వేగిన తర్వాత తగినంత సాల్ట్, ఉప్పు, కారము, కొంచెం అల్లం వేసి ఇలా కలుపుకోవాలి. ఈ కర్రీ ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదలరు. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. పావు కేజీ మనకు సొరకాయకు పావు కేజీ వేసుకోవచ్చు. టమాటా కొంచెం 2 ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు. ఈ టమాటా మగ్గిన తర్వాత తప్పనిసరి టీ గ్లాసు కంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసేయాలి. ఇలా వాటర్తో పాటు ఉడుకుతూ ఉంటే ఈ గంటతోటి 2 గంటల నువ్వుల పొడి వేసేయాలి. మనము వేయించి పౌడర్ చేసి పెట్టినాము, అది వేసేసుకోవాలి. పౌడర్ ఎక్కువ రోజుల మటుకు చేసుకోవద్దు. కొంచెం 2-3 సార్లు ఖచ్చితంగా చేసుకోవాలి. ఎప్పుడైనా ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. నువ్వుల పొడి అయినా, పల్లి పొడి అయినా ఇలా వేసేసుకొని ధనియా పొడి వేసినామంటే ఈ కర్రీ వేస్తే అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే అస్సలు వదిలిపెట్టుకోరు. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. లైక్ చేయండి, షేర్ చేయండి.